మానవ శరీరానికి ఆహారమే ఔషధం. అటువంటి ఔషధం ఆర్గానిక్ అయితే ఎంతో ఆరోగ్యకరం. సో అటువంటి ఎన్నో రకాల ఉత్పత్తులతోటి హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా జరుగుతుంది. ఈరోజు చివరి రోజు కావడంతో కూడా ఈ మేళాకు ఎంతో మంది ఆర్గానిక్ ప్రియులు అయితే వస్తూ ఉన్నారు. సో ఎన్నో రకాల ఆహార ఉత్పత్తులు అయితే ఈ మేళాలో సందడి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి ఈ ఉత్పత్తులు వస్తున్నటువంటి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం నేను ఒక స్టాల్ దగ్గర ఉన్నాను. శ్రీ సాయి రాఘవేంద్ర తెలంగాణ పిండి వంటలు. సో వీళ్ళ దగ్గర ఎటువంటి పిండి వంటలు ఉన్నాయి, సో ఎన్ని రకాలుగా తయారు చేస్తారు, ఎంత సహజ సిద్ధంగా తయారు చేస్తున్నారు, తదితర విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ దగ్గర ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి, సో మీ ప్రత్యేక వంటకాలు ఏంటి? హెచ్ఎంటీవీ వాళ్ళందరికీ నమస్కారం అండి. సార్ మంది శ్రీ సాయి రాఘవేంద్ర తెలంగాణ పిండి వంటలు సైదాబాద్లో ఉంటుంది. మనమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఇదిగోండి మన ప్రత్యేకతలు ఏంటంటే బీట్రూట్ మురుకులు, బీట్రూట్ చిప్స్, కరేపాకు మురుకు, కరేపాకు చిప్స్, కొర మురుకు, కొర పూస, కాకరకాయ మురుకులు, స్వీట్ కార్న్ బూందీ, పుదీనా పూస, మినపిండితో పెట్టిన చెక్లీలు, రాగి చెక్లీ, పుదీనా, పాలకు, బటరు ఇవన్నీ ఉంటాయి. ఎవరి దగ్గర లేనిది ఆవకాయ మురుకులు అనేది మా ప్రత్యేకత అండి. మీరు ఇప్పటిదాకా ఎప్పుడు విని కూడా ఉండుండరు. ఆవకాయతో పెట్టిన మురుకులు ఉంటాయి మన దగ్గర. అలానే అప్పడాలు, వడియాలు అవన్నీ ఉంటాయండి. పల్లి, ఖర్జూర, తేనె. ఎవరైనా బెల్లంతో చేస్తారు, పంచదారతో చేస్తారు. కానీ మా ప్రత్యేకత ఏంటంటే పల్లి, ఖర్జూర, తేనె, నువ్వులు, ఖర్జూర, తేనె, అవిసె గింజలు, ఖర్జూర, తేనె. సార్ మనం హోల్సేల్గా చేస్తాము, రీటైల్గా చేస్తాము. ఎవరైనా మన దగ్గర వచ్చి షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నా అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, గైడెన్స్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ అండి. మీరు ఆవకాయ మురుకులు అని చెప్పారు, అది ఇప్పటి వరకు మేము ఎప్పుడూ వినలేదు. సో ఎలా చేస్తారు సార్? ఏమండి ఆవకాయ మురుకులు ఎలా చేస్తారు అని అంటే ఆవకాయ పెట్టేసి ఒక వారం రోజులు నిల్వ ఉంచుతామండి. దాని తర్వాత అందులో మొక్కలు తీసేస్తాము. వచ్చిన గుజ్జుతో పిండి కలిపి వామ్ వేసి దాంతో కలిపి చేస్తామండి. సో చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు సందర్శనకు. వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? సో మీ దగ్గర ఉన్న ఏ ఐటమ్ ని ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతున్నారు? ఏమండి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్టాల్ బాగుంది అని అన్నారు, మెయింటెనెన్స్ బాగుందని అన్నారు, హెచ్ఎంటీ వాళ్ళు మంచిగా పెట్టారు అని అన్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కువగా మాకు పోతుంది స్వీట్ కార్న్ బూందీ అనే ఐటమ్ పోతుందండి. ఆవకాయ మురుకులు కూడా పోతున్నాయి. అందరూ ఏంటంటే ఎక్కడా వినలేదు, ఎక్కడా చేయలేదు, టేస్ట్ కూడా బాగుంది అని అవి పోతున్నాయి అని అన్నారు. ఇంకోటి పాస్తా మురుకులు అనేది ఉంటుందండి, అవి కూడా ఎక్కువ సేల్స్ ఉంటుంది. సో ఈ మేళాలో మీ స్టాల్ పెట్టడం వల్ల మీకు ఏ విధంగా ఉపయోగకరంగా మారింది? ఎంతో మంది ఉత్పత్తిదారులను మీరు కలుసుకుంటున్నారు. సో మీ ప్రోడక్ట్స్ కూడా ఒక వేదిక దొరికింది కదా, ఎలా అనిపిస్తుంది? ఏమండి ఇలా అందరూ ఒక 2 రోజుల నుంచే దాదాపు ఒక 10 మంది మేము స్టాల్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, మాకు సరైన రెస్పాన్స్ లేక మేము ఆగుతున్నాం, ఇలా సపోర్ట్ ఏమైనా చేస్తారని 10 మంది దాకా అడిగారు. ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందం ఈ వేదిక పెట్టడం వల్లే నాకు కలిగిందని నేను అనుకుంటున్నానండి. సో ఎన్నో కొత్త కొత్త వంటకాలు, అవి కూడా అద్భుతమైనటువంటి వంటకాలు, ఆరోగ్యకరమైనటువంటి వంటకాలు కూడా ఈ మేళాలో కొలువుదీరాయి. ముఖ్యంగా ఈ ఏదైతే శ్రీ సాయి రాఘవేంద్ర ఫుడ్స్ ఉన్నాయో ఇందులో కూడా ఎవరు ఎక్కువగా అనుకోరు ఆవకాయతో కూడా మురుకులు చేయొచ్చని. కానీ ఆవకాయ మురుకులు వీళ్ళ స్పెషల్ గా చెప్తూ ఉన్నారు. సో ఎంతో మంచి రెస్పాన్స్ కూడా సందర్శకుల నుండి వస్తుందని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా మార్కెట్ చేసుకోవడానికి హెచ్ఎంటీవీ ఒక వేదికను కల్పించడం సంతోషంగా ఉందంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.